సేవ్ ద టైగర్స్ ఇప్పటి వరకు 2 భాగాలుగా వచ్చిన సిరీస్ ముచ్చటగా మూడోసారి అలరించడానికి వచ్చింది. నిత్య జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు తో సరదాగా సాగిపోయే సిరీస్ అన్నమాట ఇది. అండ్ ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం అండ్ స్టోరీలో కూడా వెళ్ళిపోదాం. గంట రవి, విక్రమ్, రాహుల్ కెరియర్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్న గంట రవి ఎన్నికల్లో ఓడిపోతాడు. మరోవైపు భార్య హైమ పోరు పడలేక బస్తీ నుంచి అయితే వెళ్ళిపోతాడు అండ్ కమ్యూనిటీగా మారిపోతాడు. అండ్ అయినా కూడా మనశ్శాంతి అయితే ఉండదు. అండ్ విక్రమ్ భార్య రేణు అపార్థం చేసుకోవడంతో విడాకుల కోసం కోర్టులు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. సినీ రచయిత కావాలనుకుంటున్న రాహుల్ తన భార్య మాధురి మాట కాదనలేక ఉద్యోగంలో చేరుతాడు. అయితే తన నోటి తొందర వల్ల ఆ ఉద్యోగం కాస్త ఓడిపోతుంది. దీంతో తమ కష్టాలను చెప్పుకోవడానికి ముగ్గురు బార్కు చేరుకుంటారు. అండ్ తాగిన మైకంలో గంట రవి, విక్రమ్, రాహుల్ మరో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందే మిగతా స్టోరీ అన్నమాట. అండ్ మిగతా స్టోరీ తెలియాలంటే సిరీస్ మొత్తం కూడా చూసేయాల్సిందే. ఇంకా జోర్దార్, సుజాత వీళ్ళందరూ కూడా బాగా యాక్టింగ్ అయితే చేశారు. అండ్ ముక్కు అవినాష్, గంగవ్వ, మిర్చి కిరణ్, అభయ్ వీళ్ళందరూ కూడా బాగానే యాక్టింగ్ అయితే చేశారు. అండ్ వెన్నెల కిషోర్ రోల్ బాగుంది. ట్రెండ్కి తగ్గట్టు డైలాగ్స్ పంచ్తో నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఓకే అనిపించింది అన్నమాట. అండ్ పర్వాలేదు అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది అండ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఇది ఒక టైం పాస్ కోసం అయితే వన్ టైం అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఈ సిరీస్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.